అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి బీసీల హక్కుల కోసం పోరాడుతూ అభ్యున్నతికి కృషి చేస్తూ తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి సంఘ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా మహమ్మద్ షాదుల్లా గారిని నియమించింది. ఈ మేరకు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా కార్యాలయంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర బీసీ ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారి చేతుల మీదుగా మహమ్మద్ షాదుల్లా గారికి నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్య సలహాదారు అంబటి రవీంద్రరాజు గారు గుర్తింపు కండువాను కప్పి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవిటి సదానందచారి గారు సంఘ నాయకులతో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవిటి సదానందచారి గారు, రాష్ట్ర ముఖ్య సలహాదారు అంబటి రవీంద్రరాజు గారు, రాష్ట్ర బీసీ ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు, జిల్లా ఉపాధ్యక్షులు బాబన్న గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో సమావేశమై జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సమావేశమై మన జగిత్యాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షాదుల్లా గారికి మన బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఉపాధ్యక్షుడు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు అతన్ని నియమించడం జరుగుతుంది. రాష్ట్ర బీసీ ప్రణాళిక కమిటీ చైర్మన్ అలిపిరెడ్డి చంద్రమౌళి గారు ఈరోజు జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి పూడూరు గ్రామానికి చెందినటువంటి మండలం చెందినటువంటి మహమ్మద్ షాదుల్లా గారిని యువకుడు బీసీ ఆర్గనైజేషన్లో ఒక పట్టున్న వ్యక్తిగా గుర్తించి ఈరోజు మా యొక్క బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి ఇందులో ఆర్గనైజేషన్లో ఒక జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా ఈరోజు నియామకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మన చింతల మల్లేశ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మా యొక్క మిత్రుడు అలిపిరెడ్డి చంద్రమౌళి గారు, అదేవిధంగా బాబన్న గారు, అదేవిధంగా రాష్ట్ర సలహాదారులు అంబటి రవీందర్ గారు, ముఖ్యులు అందరం కలిసి కూడా ఈ యొక్క నియామకాన్ని మన యొక్క బీసీ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ఒక బలోపేతం చేయడానికి మనం తీసుకోవడం జరిగింది, నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ అయితే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క మైనార్టీకి సంబంధించినటువంటి విషయంలో చూస్తే మైనార్టీ కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వంలో ఉండే ఆ యొక్క కార్పొరేషన్ యొక్క స్థితిగతులను ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో అప్పుడు ఈ యొక్క మైనార్టీ కార్పొరేషన్ సొసైటీస్ కార్పొరేషన్ ఏదైతుందో దాన్ని విలీనం చేయకుండా దాన్ని తాత్కాలం చేసిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క మళ్ళీ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క మైనార్టీ కార్పొరేషన్ ఏది ఉందో, సొసైటీస్ కార్పొరేషన్ ఏది ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించేసి వాళ్లకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని కూడా దానికి సంబంధించిన రాష్ట్ర కమిటీ కూడా ఈ నిర్ణయం తీసుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వం గత మేనిఫెస్టోలో ఈ యొక్క సొసైటీస్కు మా యొక్క 11 ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి ఒక ఉన్నాయి హైదరాబాద్లో. ఆ యొక్క కార్పొరేషన్లకు సంఘాలకు నిర్వీర్యం చేసేది ₹1 బడ్జెట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇస్తానని మాట ఇచ్చి కూడా ఈనాటికి 2 సంవత్సరాలైనా కూడా ₹1 కూడా ఇవ్వడం లేదు, వాటిని పునరుద్ధరించడం లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కనీసం ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కూడా ఏ యొక్క ఎమ్మెల్యే కానీ ఏ యొక్క మంత్రి కానీ ఎవరు కానీ ఈ 11 ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల విషయంలో ఫెడరేషన్ల విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా ₹1 బడ్జెట్ ఇవ్వకుండా కనీసం ఇవన్నీ పరిస్థితి మా యొక్క దాపురించింది మా బీసీలకు. ఇది అన్యాయము. మేము ఒక ఓటు బ్యాంక్ కోసమే మీకు కల్పిస్తున్నామా? మా యొక్క సమస్యల గురించి పట్టించుకోవడం లేదు ఎందుకని కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదే బీసీ మంత్రి వారిని కానీ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ పేరు చెప్పండి సార్. నా పేరు తొవిటి సదానందచారి. నేను రాష్ట్ర
బీసీ ఫెడరేషన్ కులాల సమితికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మల్లేశం, నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఒక జిల్లా అధ్యక్షుడిని. మా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితిని బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో కమిటీలు వేసుకుంటూ మా సంఘాన్ని బలోపేతం చేసి మా సమస్యలపై పోరాడడానికి కొరకు మేమందరం కృషి చేస్తూ సంఘానికి ఈరోజు సాదుల్లా గారిని జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా నియామక పత్రాన్ని అందజేసినాం. వారి సేవలు వినియోగించి మా సంఘాన్ని బలోపేతం చేయగలరని ఆశిస్తున్నాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు 11 ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేసి పాలకవర్గాన్ని కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ అసెంబ్లీలోనే మా సంఘాల మీద ఎలాంటి నిర్ణయమైనా ప్రకటిస్తారని ఆశిస్తూ మేము వేచి చూస్తున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం గారు. నా పేరు అంబటి రవీంద్రరాజు. బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర సలహాదారుగా ఉన్నాను. మరియు మా పట్టరాజు కుల సంఘం, తెలంగాణ రాష్ట్ర పట్టరాజు కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. పెన్షన్ సంఘం రాష్ట్ర సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా మా బీసీ ఫెడరేషన్ కులాల అభ్యున్నతి కొరకు ప్రతి జిల్లాలో సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జగిత్యాల కూడా సంఘం ఏర్పాటు చేశాము. దాంట్లో ఉపాధ్యక్ష పదవికి షాదుల్లా గారిని తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాము. అలాగే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఒకటే, మా బీసీలు కేవలం ఓటు బ్యాంక్ కోసమేనా? మా బీసీలు మీకు కనిపించట్లేదా? మా గోడు మీకు వినపడదా? మమ్మల్ని మీరు పట్టించుకోరా? 11 కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నేటి వరకు పాలకవర్గాన్ని ఇవ్వలేదు. నయా పైస డబ్బులు కేటాయించట్లేదు. నిధులు కేటాయించక ఏదీ లేక మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ కోసమే వాడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి చర్యలని తప్పకుండా పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతూ ఈ శీతాకాల సమావేశాల లోపుగా అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని చెప్పని మేము కోరుతున్నాము. జై బీసీ. జై బీసీ. నా పేరు బాబన్న. నేను బీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ మన బీసీ ఫెడరేషన్ కులాల ఉపాధ్యక్షుడు జిల్లా. ఈరోజు మా చంద్రమోహన్ గారు చైర్మన్ గారు, మా రవీందర్ గారు, మా ఆనందచారి గారు, మా చింతల మల్లేశం అధ్యక్షుడు వారు ఆధ్వర్యంలో ఈరోజు ఎండి షాదుల్లా అనే పూడూరు గ్రామానికి చెందిన మరి ఆ వ్యక్తికి ఈరోజు మేము జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు అనే పదవి ఈరోజు మేము నిర్ణయించడం జరిగింది. ఇంకొకటి ఈరోజు మా 11 కులాల గురించి సుతా మాకు నిధులు ఇవ్వడం లేదు, జరగడం అని అనిపిస్తుంది. మరి ఇంకొకటి కనీసం ఈ స్టేటు ప్రభుత్వానికి సుతా మరి డిమాండ్ చేసి మా బీసీల బిడ్డలందరూ బలైపోతుర్రు. మరియు ఈరోజు మాకు కేటాయించాలని చెప్పి ₹1 సుతా మాకు ఏం సుతా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం మరి ఈ స్టేట్ ప్రభుత్వం వచ్చింది, మా కాంగ్రెస్ సుతా మేము తెచ్చుకున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సుతా మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కనీసం మాకు దయచేసి ఈరోజు మాకు నిధులు కేటాయించాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మీ కృతజ్ఞతలు ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. షాదుల్లా, మాది పూడు గ్రామం. మాది ఈరోజు తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ 11 కులాల సమితి జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా నన్ను నియమించినందుకు జిల్లా అధ్యక్షుల గారికి, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ గారికి, అలాగనే ఉపాధ్యక్షుల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి నాకు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వారందరికీ కట్టుబడి ఉంటాను నేను ఇప్పటికీ. అంతేకాకుండా ఏదైతే మన బీసీ కులాల గురించి కానీ, బీసీ హక్కుల కోసం కానీ, మన కులాల గురించి, ఓటు బ్యాంక్ గురించి కానీ ఎంత కష్టపడతామో మనకే తెలుసు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. దయచేసి మాకు కులాల సంఘం సంబంధించిన నిధుల గురించి ఖచ్చితంగా ఈ శీతాకాల సమావేశాల్లో పరిష్కరించాలని కోరుకుంటున్నాము.
అలాగే మా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడి మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను. జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. ఈ విషయంతో బాబానే చెప్పింది. నీ గురించి ప్రత్యేకంగా చర్య చేసి రాష్ట్ర కమిటీ వీళ్ళందరినీ పిలిపించి చేసి దుర్గమ్మ నాపై నమ్మకం ఉంచి నాకు జగిత్యాల జిల్లా బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఉపాధ్యక్షుగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆటం క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.